వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే ఊగిసలాట నుంచి బయటపడిన రజనీకాంత్ ఎప్పుడనేది చెప్పకపోయినా రావటం పక్కా అని తేల్చేశారు. పొలిటికల్ ఎంట్రీపై సూపర్ స్టార్ నిర్ణయం కొంతమందికి షాక్ ఇస్తే మరికొంతమందికి ఊపిరి తీసుకోలేనంత ఆనందాన్ని మిగిల్చింది. దేవుడు శాసిస్తే చిన్న హింట్తో రజనీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాల్లోనూ సంచలనం రేపింది. రజనీకి గ్రాండ్ వెల్కమ్ అని కొందరు స్వాగతిస్తే రజనీకి అంత సీన్ లేదని మరికొంతమంది కుండబద్దలు కొట్టేశారు. కుటుంబ సభ్యులు ఆరోగ్యం గురించి ఆలోచించమని సూచిస్తుంటే ఈ వయసులో రిస్క్ ఎందుకు అంటున్నారు శ్రేయోభిలాషులు. రజనీ మనసులో ఏముంది? దేవుడు శాసించినా రజనీ రాజకీయాల్లోకి వస్తాడా? సూపర్ స్టార్లో ఊగిసలాట అసలు ఎందుకు? జయలలిత మరణం తర్వాత తమిళనాడులో అనూహ్యంగా మారిన పరిస్థితులు కొత్త శక్తుల రాజకీయ ప్రవేశానికి తలుపులు తెరిచాయి. అన్నాడీ మీద శశికళ పట్టు బిగించడం, సీఎం సీటు మీద కన్నేయటంతో పార్టీ రెండుగా చీలింది. అదే సమయంలో చెలరేగిన జల్లికట్టు ఉద్యమం, రైతుల ఆందోళనలు, ఆ తర్వాత ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అక్రమాలు, విశ్వాస పరీక్షలో ఎమ్మెల్యే కొనుగోళ్లు, అలా అనేక అంశాలు తమిళుల సహనానికి పరీక్ష పెట్టాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య రాజకీయాల్లోకి వస్తున్నానంటూ రజనీకాంత్ చేసిన ప్రకటన తమిళనాట సంచలనం రేపింది. ఆ సంచలనం కొనసాగుతూ ఉండగానే ఆయనపై ఎదురుదాడి మొదలైంది. ఎదురుదాడిపై రజనీ మౌనం దేనికి నిదర్శనం? సినిమాలు, రాజకీయాలు జంట పాముల్లా పెనవేసుకుపోయిన రాష్ట్రంలో వెండి తెర మీద వెలుగులు నిలుతున్న సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ డిటిఎస్ స్టీరియోఫోనిక్ సౌండ్ లో ప్రతిధ్వనించింది. రాజకీయాలనే మాట వినపడిన ప్రతిసారి చిరు తిప్పుకొట్టిన రజనీకాంత్ జయలలిత మరణం తర్వాత ఆలోచనలో పడ్డారు. రావాల్సిందేనంటూ అన్ని వైపుల నుంచి ఊపిరి తీసుకోనివ్వకుండా వచ్చిపడిన ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఓ ఫైన్ మార్నింగ్ అభిమానులతో సమావేశాలంటూ ఊహాగానాలకు ఊపిరిపోశారు. ఫ్యాన్స్ తో 4 రోజుల పాటు విస్తృతంగా మంతనాలు జరిపి ప్రముఖులతో చర్చోపచర్చలు నిర్వహించి దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానని తేల్చేశారు. அந்த ஆண்டவன் கையில தான் என்னுடைய வாழ்க்கை இருக்கு. இந்த உடம்பு நான் சுத்தமா வச்சுக்கணும், ஆரோக்கியமா வச்சுக்கணும், இதயத்தை தூய்மையா வச்சுக்கணும். அந்த ஆண்டவன்ல வந்து நான் ஒரு கருவி, அந்த ஆண்டவன் வந்து பயன்படுத்திட்டு இருக்கான். இப்போ நடிகனா பயன்படுத்திட்டு இருக்கான், நடிகனா நடிச்சிட்டு இருக்கேன். நாளைக்கு என்னமா பயன்படுத்துறானோ. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే చర్చ జరుగుతూ ఉండగానే ఆయన తమిళుడు కాదనే వచ్చింది. తలైవా లోకల్ స్టేటస్ ని ప్రశ్నిస్తూనే ఆయన రాజకీయాల్లోకి వస్తే మొదటి శత్రువుని నేనే అన్నారు హీరో శరత్ కుమార్. రజనీ రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన తర్వాత పోయిస్ గార్డెన్లో ఆయన నివాసం వద్ద 2 రోజులు హైడ్రామా చోటు చేసుకుంది. తమిళర్ మున్నెట్రా పడాయ్ కార్యకర్తలు రజనీకాంత్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే తలైవా ఫ్యాన్స్ అనుకూలంగా ధర్నాలు చేశారు. ఈ వ్యవహారం రజనీకాంత్ ఆలోచనని మార్చకపోయినా చిరాకు పెట్టింది. కార్యకర్తల వ్యవహారం పక్కన పెడితే సినీ పరిశ్రమలో సీనియర్లు కూడా రజనీకాంత్ స్థానికతను ప్రశ్నించారు. సామాజిక కార్యకర్త తిరుమురుగన్ గాంధీ అరెస్టుపై స్పందించిన భారతీ రాజా పరోక్షంగా రజనీకాంత్ పై సినిమా పతాక సన్నివేశంలో డైలాగుల రేంజ్ లో సెటైర్లు వేశారు. తమిళ్లు కాని వాళ్లు కూడా తమిళనాడు వచ్చి కోట్లు సంపాదించుకోవచ్చని, పార్టీలు పెట్టవచ్చని చెప్తూనే తమిళ్ని పాలించాలి అంటే తమిళనే ఉండాలన్నారు. భారతీ రాజా కంగు తినటం రజనీ ఫ్యాన్స్ పొందైంది. எங்க வா விருந்தாளி யாரும் தொழில் பண்ண அரசியல் கூட பண்ணு தலைமை என்ற ஒருவன் தான் இந்த மண்ணுக்கு சொந்தக்காரன் மட்டும்தான் தலைவனாக இருக்கிறேன். கேட்டா என் ஃப்ரெண்ட் ஒருத்தவன், சார் உங்க தலைமை தைரிக்கு தமிழர்களை யாருமே இல்லை. என்னடா சொல்றீங்க? ஆமா, பிரிஞ்சு கிடக்கு வெட்டி குத்துக்கிறாங்க. தமிழனுக்கு தலைமை காலில். சரி விடு, தமிழன் தலைமை காலில் நீ என்ன பண்ணுவேன்? நாங்க வந்து தலைமை. ప్రస్తుత పరిస్థితులు రజనీకాంత్ కే కాకుండా ఎవరికి రాజకీయాల్లోకి వచ్చేందుకు అనుకూలంగా లేవన్నారు స్టార్ హీరో కమల్ హాసన్. జల్లికట్టు ఉద్యమం జరుగుతున్న తరుణంలో ఆవేశంగా స్పందించిన కమల్ హాసన్ తర్వాతి కాలంలో రాజకీయాలకు వస్తారనే ప్రచారం జరిగింది. రజనీ కంటే ముందే కమల్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని, ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలు షికారు చేశాయి. కబాలీ ప్రజా జీవితంలోకి రావాలని చెప్తున్నా అందుకు సరైన సమయం కోసం వేచి చూడాలనేది సూచన. మిగతా వాళ్లంతా ఆచితూచి మాట్లాడుతూ ఉంటే మిసైల్ లాంటి కామెంట్లతో రజనీపై ఎదురుదాడి చేశారు సుబ్రహ్మణ్యం స్వామి. రజనీకాంత్ కు చదువు రాదని, ఆయన రాజకీయాలకు పనికిరాడని తేల్చేశారు ఆయన. वो जो डायलॉग करने से लोग कितने प्रभावित हुए हैं सिनेमा के फैन,
वो तो अपने आप नहीं बनाया डायलॉग है, वो तो स्क्रिप्ट राइटर्स की डायलॉग को पढ़ते हैं। तो ऐसे और काला धन पर ही उनकी धंधा चलती है, तो ऐसे व्यक्ति को लाने से और भ्रष्टाचार तमिलनाडु में बढ़ेगा, इसलिए उसको नहीं आना चाहिए। టి రాజేందర్ ఏమాత్రం తడుముకోకుండా రజనీకాంత్ పై మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ సామాన్యుడికి తమిళ సినీ పరిశ్రమ అంతులేని సంపద పేరు ఇచ్చిందని, అలాంటి పరిశ్రమకు రజనీకాంత్ ఏం చేశారని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో సినీ పరిశ్రమపై భారం మోపుతూ ప్రశ్నించలేదంటూ మండిపడ్డారు. రజనీకి రాజకీయాల్లోకి వచ్చేందుకు దమ్ము ధైర్యం లేదని, అసలు రాజకీయ నాయకుడుకుండా లక్షణాలు కూడా లేవంటూ తన స్టైల్లో ఆగ్రహం వెళ్లగక్కారు. ஒரு படம் வெளியில வந்தாதான் விமர்சனம் பண்ண முடியும். வெளியில வர படத்துக்கு விமர்சனம் பண்ண சொல்ற? முதல்ல கல்யாணம், அடுத்தது சாந்தி கல்யாணம், அப்புறம் தான் புள்ள பிறக்கும். பிறக்காத புள்ள கருப்பா சிவப்புன்னு பேர் வைக்க சொல்ற? கருப்பா சிவப்பா இந்த மாதிரி கேள்வி எல்லாம் பார்த்தாலே రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారంటే అయితే ఏంటటా అని ప్రశ్నించారు సినీ నటి కస్తూరి. ఇంకేమీ పని లేదా అంటూ ప్రశ్న అడిగిన రిపోర్టర్ పై మండిపడ్డారు. తమిళనాడులో ఇతర సమస్యలు చాలా ఉన్నాయని, రజనీకాంత్ వ్యవహారం పక్కన పెట్టి వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. எல்லா சேனல்ஸ்லயும் எல்லா நியூஸ் மீடியாவிலும் கவர் ஆக மாட்டேங்குது. ஒரு நாள் கவர் பண்ணாலும் அதோட அடுத்த செய்திக்கு போயிடுறாங்க. ஆனா ரஜினி அப்படிங்கிற ஒரு மந்திர சொல்ல வச்சு டிஆர்பி நிறைய எடுக்கலாம். அதை நான் தவறுன்னு சொல்லல, அது இயற்கை. அதனால குரல் கொடுக்கறவங்க எல்லாரும் இதுக்குதான் குரல் கொடுக்கறாங்க அப்படின்னு சொல்றதும் தவறு. ஒண்ணு, సూపర్ స్టార్ గా ఉన్నప్పుడు రజనీకాంత్ ని దైవ సమానుడిగా ఆకాశానికి ఎత్తేసిన వాళ్లే రజనీ పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేయగానే విమర్శలతో విరుచుకుపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రజనీ తన స్థానికతపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాను కర్ణాటకలో 23 సంవత్సరాలు ఉన్నానని, తమిళనాడులో 43 ఏళ్లు పెరిగానని, తమిళులతో తనకున్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రవేశంపై రజనీ ప్రకటన చేసిన తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తోంది. సూపర్ స్టార్ పై విమర్శనాస్త్రాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. రజనీ కుటుంబ సభ్యులు కూడా ఆలోచనలో పడ్డారు. వీటన్నింటికీ తోడు రజనీకాంత్ ను అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో సూపర్ స్టార్ ఆలోచనలో పడ్డారు. అభిమానులు మేధావులతో మంత్రాలు జరుపుతున్నా ఆచితూచి అడిగేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు 4 ఏళ్ల సమయం ఉంది. పార్టీ స్థాపించడానికి, రంగంలోకి దిగటానికి రజనీకాంత్ ఏ ఆప్షన్ ఎంచుకుంటారనేది కూడా మరో ముఖ్యాంశం. వెల్కమ్ బ్యాక్. ఈ రాజకీయాలు మనకెందుకు చెప్పు, చేయగలిగితే సినిమాలు చేసుకోవడం, లేకుంటే కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో రెస్ట్ తీసుకోవటం. రాజకీయాల్లోకి వచ్చి నువ్వు సాధించిందేంటి? నా పొలిటికల్ ఎంట్రీపై పునరాలోచించు. సూపర్ స్టార్ రజనీకాంత్ కు బిగ్ బి సలహా ఇస్తున్నది. వస్తున్నా అని చెప్పి రజనీ చెప్పగానే అమితాబ్తో పాటు శత్రుఘ్న సిన్హా లాంటి బాలీవుడ్ ప్రముఖులు ఇలాంటి సలహాలే ఇచ్చారు. రజనీకాంత్ రాజకీయాలకు పనికిరాడని ఆయన శ్రేయోభిలాషులు భావిస్తున్నారా? రజనీకాంత్ వయసు 6 పదులు దాటి 6 ఏళ్లైంది. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. వయసు సంగతి పక్కన పెడితే రజనీకాంత్ పార్టీ పెట్టడం, ప్రజల్లోకి తీసుకెళ్లటం పెద్ద సమస్య. సినిమాల్లో వెండితెర మీద చూసినంత క్రేజ్ ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఉండదు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రజనీ రంగంలోకి దిగగానే ఆయన ఖచ్చితంగా ప్రత్యర్థుల్ని విమర్శించాలి. రజనీ దాడి చేస్తే ప్రత్యర్థులు ఊరుకుంటారా? వాళ్ళు కూడా రజనీ మీద అటాక్ చేస్తారు. రాజకీయంగా ప్రత్యర్థుల ఎదుర్కోవటం సినిమాల్లో విలన్ని చితక్కొట్టినంత తేలిక కాదు. నీతి, నిజాయితీ, ఉదార స్వభావం ఉన్న రజనీకాంత్ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించగలరా? పార్టీని నడిపించటం, రాజకీయ ఎత్తుగళ్లు, వ్యూహాలు పన్నటం, ప్రత్యర్థుల విమర్శల్ని ఎదుర్కోవటం అంత తేలికైన వ్యవహారం కాదు. రజనీకాంత్ లాంటి సున్నిత మనసు రాజకీయాలు ఏమాత్రం సరిపడవనేది ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు చెబుతున్న మాట. వెండితెర మీద వెలుగులున్న నటుల్ని రాజకీయ నాయకులుగా నెత్తిన పెట్టుకున్న ట్రెండ్ 80ల వరకు నడిచింది. సినిమా నటుల్ని ప్రజలు ఆదరించడం లేదని, పరిస్థితులు మారాయని విజయకాంత్, ఖుష్బూ రూపంలో తమిళనాడులోనే అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఎంజీఆర్ పార్టీ స్థాపించినప్పుడున్న పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు. ఎంజీఆర్ తనకున్న క్రేజ్ తో పార్టీని తేలిగ్గా నడిపారు. ఆయనకు ప్రత్యర్థులు కూడా అంతగా లేరు. ఉన్నా ఆయనకున్న గ్లామర్ ముందు నిలవలేకపోయారు. వారసురాలిగా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత పాలిటిక్స్ లో నిలబడేందుకు అనేక కష్టాలు పడ్డారు. అవమానాల్ని ఎదుర్కొన్నారు.
ఎంజీఆర్, జయలలితతో పోలిస్తే ప్రజాదరణ విషయంలో రజనీకాంత్ కి ఇబ్బందేమీ లేకున్నా రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని తట్టుకుని నిలబడి రాణించడమే అసలైన సమస్య. యాక్షన్, స్టాప్ కెమెరా అనగానే డైలాగులు వరదలా వచ్చేస్తాయి. పిడికిలి బిగించి చెయ్యి విసరగానే 100 మంది రౌడీలు ఒక్క దెబ్బకి కింద పడతారు. అదిరిపోయే మ్యూజిక్ వస్తుంది. షూటింగ్ లో టేక్ ఫెయిల్ అయితే మరో టేక్ చేయొచ్చు. 2.5 గంటల్లో ఎన్నో పనులు చేయొచ్చు. గ్రాఫిక్స్ సాయంతో 100 అంతస్తుల భారీ భవనాలు, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కట్టేయొచ్చు. కానీ నిజ జీవితంలో అలాంటి పరిస్థితి ఉండదు. అందులోనూ రాజకీయాల్లో ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. ఒక్క చిన్న పొరపాటు చేసినా మూల్యం భారీగా ఉంటుంది. అందులోనూ పాపులర్ విషయంలో ఎవరెస్ట్ కంటే ఎత్తుకెదిగిన రజనీకాంత్ ప్రతి అడుగుని కోట్ల కళ్లు గమనిస్తూ ఉంటాయి. ఆయన ఏ చిన్న తప్పు చేసినా అది భూతద్దంలో కనిపిస్తుంది. రాజకీయాల్లో తప్పులు చేయటం సర్వసాధారణం. వాటిని సమర్థించుకోవటం నాయకత్వ లక్షణం. రజనీకాంత్ కు ఆ లక్షణాలు ఉన్నాయా? ప్రస్తుత తమిళనాడులో రాజకీయ శూన్యత ఉన్నా అది ఖచ్చితంగా రజనీకాంత్ కు కలిసొస్తుందనే గ్యారంటీ లేదు. ప్రజాదరణ విషయంలో మహామహులైన వాళ్ళకి ఓటమి తప్పలేదు. ఇందిరా, ఎన్టీఆర్ లాంటి అప్రతిహత ప్రజాదరణ ఉన్న నేతలు చిత్తుగా ఓడిపోయారు. మెగాస్టార్ సొంతం చేసుకున్న చిరంజీవికి సొంతూరులోనే నిరాదరణ ఎదురైంది. ఇలాంటి అనుభవాలు రజనీకాంత్ కి ఎదురు కావని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. రజనీ పార్టీ స్థాపించి అధికారంలోకి రాకపోతే 5 ఏళ్ల పాటు దాన్ని నడపటం కత్తి మీద సాములాంటిదే. గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం పార్టీని నడపాలంటే కోట్ల రూపాయల డబ్బు కావాలి. ప్రభుత్వంపై పోరాటం చేయటానికి, ఉద్యమాలను నడపడానికి సాధన సంపత్తి ఉండాలి. కులం, మతం, ప్రాంతం, భాష, రకరకాల అంశాల విషయంలో ప్రజల సెంటిమెంట్స్ ఆధారంగా నాయకుడు నడుచుకోవాలి. రజనీకాంత్కి అంత అనుభవం ఉందా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి జాతీయ పార్టీలో ఉన్న 30 ఏళ్ల పాటు పోరాడారు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. ఆర్థికంగా నష్టపోయారు. ఆయన చాలా కాలం పోరాడితే తప్ప ముఖ్యమంత్రి కాలేకపోయారు. ప్రాంతీయ పార్టీ స్థాపించిన కేసీఆర్ కూడా 14 ఏళ్లు ఉద్యమం చేసి సొంత రాష్ట్రం సాధించిన తర్వాత అయ్యారు. చంద్రబాబుకి 3 దశాబ్దాల రాజకీయ అనుభవం తర్వాతే ముఖ్యమంత్రి పదవి దక్కింది. హిందీ బెల్ట్ లో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వారసులుగా రాజకీయ రంగంలోకి దిగిన లాలు, నితీష్ కుమార్, ములాయం లాంటి సుదీర్ఘ పోరాటం చేస్తే తప్ప అధికారం అందలేదు. ప్రాంతీయ పార్టీలు స్థాపించి అధికారం అందుకున్న వారంతా అనేక కష్టాలు పడ్డారు. మడమ తిప్పని పోరాటం చేశారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ కు మాత్రమే పార్టీ పెట్టిన కొద్ది కాలంలో అధికారం దక్కింది. ఇమేజ్ విషయంలో రజనీకాంత్ కు ఏమాత్రం తీసిపోని చిరంజీవికి తెలుగునాట పరాభవం ఎదురైంది. రజనీకాంత్ పాఠం నేర్చుకునేందుకు చిరంజీవి అతి సన్నిహిత ఉదాహరణ. రాజకీయాల్లోకి రావాలనుకోవటానికి, సీరియస్ గా రాజకీయాలు నడపటానికి ఉన్న తేడాను సూపర్ స్టార్ గుర్తించాల్సి ఉంది. రజనీకాంత్ కంటే ముందే పార్టీ స్థాపించిన విజయకాంత్ డీఎండీకేను నడపటంలో ఆపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి. ఈసారి ఎన్నికల్లో పనితీరు మెరుగుపడకపోతే డీఎండీకే కూడా రాష్ట్రంలోని డజనుకు పైగా ఉన్న ప్రాంతీయ పార్టీల జాబితాలో పడిపోతుంది. రజనీకాంత్ సొంతంగా పార్టీ పెట్టడం కంటే ఏదైనా పార్టీలో చేరటం వల్ల ఆయనకు లాభం ఎక్కువే అనే వాదనలోనూ అంతో ఇంతో నిజముంది. రజనీ ఏదైనా జాతీయ పార్టీలో పార్టీ తరపున సీనియర్ నాయకుల అండదండలతో పాటు యంత్రాంగాన్ని నిర్మించడం, ఆర్థికపరమైన కష్టాలు తప్పవచ్చు. రజనీకాంత్ ఈ కోణంలో ఆలోచించారా? సినిమాల్లో ఉన్నంత వరకు రజనీకాంత్ అజాత శత్రువు. కానీ రాజకీయాల్లో పరిస్థితి ఉండదు. తమిళనాడులో ఉన్న 6 డజను పార్టీలకు ఆయన శత్రువుగా మారతారు. సిద్ధాంత వైరుధ్యాల విషయంలో కొంతమంది, పాపులారిటీ కోసం మరికొంతమంది, ఇలా రకరకాల రూపాల్లో రజనీకాంత్పై బురద చల్లుతారు. జయలలిత మరణం తర్వాత అధికారం పక్కా అనుకుంటున్న డీఎంకే రజనీ రూపంలో అంది వచ్చిన అదృష్టం చేజారిపోతుంటే ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్న స్టాలిన్ రజనీకాంత్ ను ఓ పట్టుపట్టాలని భావిస్తే తలవా తిప్పికో. రజనీకాంత్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం 90ల్లోనే జరిగింది. సూపర్ స్టార్ కున్న క్రేజ్ ను గుర్తించిన పివి నరసింహారావు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు పార్టీ నేతల్ని పంపించారు. నువ్వు ఓకే అంటే సీఎం సీటు నీకే అంటూ బ్లాంక్ చెక్ లాంటి ఆఫర్ ఇచ్చారు. అప్పట్లో డీఎంకే, అన్నా డీఎంకే బలంగా ఉండటం, 2 పార్టీలకు 2 సమర్థులైన నేతలు ఉండటంతో రజనీకాంత్ పివి ఆఫర్ ని తిరస్కరించారు.
అప్పటి నుంచి మొదలైంది రాజకీయాలతో రజనీకాంత్ దోబూచులాట. 3 దశాబ్దాల నుంచి సాగుతోంది. రజనీ రాజకీయాల్లోకి రావాలని ఆశించే పార్టీలన్నీ ఆయన వచ్చి ప్రజాసేవ చేయాలన్న దానికంటే ఆయన పేరు మీద ఓట్లు దండుకోవటం, అధికారాన్ని అందుకోవటం మీదనే దృష్టి పెడుతున్నాయి. రజనీని తమ పార్టీలోకి ఆహ్వానించటంలో పార్టీల దృష్టంతా అధికారం మీదే ఉండటం తలైవాకు నచ్చటం లేదు. తమిళనాడులో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రజనీకాంత్ మాట కోసం, మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఆశగా ఎదురుచూస్తుంటాయి. ఆయన ఒక్క మాట చెబితే పార్టీల జాతకాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. 1996 ఎన్నికల్లో వచ్చిన సమయంలో రజనీ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్యతో అన్నాడీఎంకే తుడిచిపెట్టుకుపోయింది. జయలలితకు ఓటేస్తే రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడు అని ఆయన చేసిన ప్రకటనతో ఆమె జాతకం తారుమారైంది. ఈ ఎన్నికల్లో డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ కూటమికి ఏకగ్రీవంగా పట్టం కట్టారు. 21 ఏళ్ల క్రితమే తనకు రాజకీయాల్లో చేదు అనుభవం ఎదురైంది. అప్పట్లో డీఎంకే, టీఎంసీ కూటమికి మద్దతిచ్చిన విషయాన్ని రజనీకాంత్ ప్రస్తావించారు. దాన్ని ఒక రాజకీయ ప్రమాదంగా అభివర్ణించారాయన. ఇప్పుడు అవసరం లేకున్నా, సమయం సందర్భం కాకున్నా రజనీ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆలోచనలో పడేశాయి. అభిమానులంతా రజనీకాంత్ మాట వింటారని 96లో జరిగిన ఎన్నికల ఫలితాలు తేలిస్తే అలాంటిదేమీ లేదని 2004 ఎన్నికలు నిరూపించాయి. నదుల అనుసంధానం జరగాలని బలంగా వాదించే రజనీకాంత్ 2004లో ఎన్డీఏ కూటమికి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో రజనీ డీఎంకే, బీజేపీకి మద్దతిచ్చినప్పటికీ అది ఓడిపోయింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ అన్నాడీఎంకేకు ఓటు వేస్తున్న దృశ్యాలు టీవీలో ప్రసారం కావడంతో అది చూసిన ఓటర్లంతా జయలలిత పార్టీకి మూకుమ్మడిగా ఓట్లేశారు. ఈ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోవడమే కాకుండా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అప్పటి నుంచి రజనీకాంత్ ఏ పార్టీకి మద్దతు ప్రకటించకుండా తటస్థంగా ఉంటున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్న వారితో పాటు రాకుండా ఉంటే బాగుంటుందనే వారి సంఖ్య కూడా తమిళనాట ఓ మోస్తరుగా ఉంది. ముఖ్యంగా అగ్రస్థానంలో ఉంది డీఎంకే. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే కుక్కలు చించిన విస్తరిగా తయారైంది. పార్టీని నడిపించే సమర్థ నాయకత్వం లేదు. 10 మందిని ఆకర్షించగల సత్తా ఉన్న నేతలు లేరు. ఉన్నవాళ్లలోనూ 2 వర్గాలుగా చీలిపోయారు. పళనిస్వామి ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తమకు ఎదురే ఉండదని భావిస్తున్నారు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. ఎన్నికలు రావడమే ఆలస్యం, అధికారం తనదే అనే ఆశలో ఉన్నారాయన. రజనీకాంత్ సొంతంగా పార్టీ పెట్టినా, డీఎంకే ప్రత్యర్థులతో చేతులు కలిపినా అధికారం కోసం స్టాలిన్ కంటున్న కలలన్నీ కల్లలు కావటం ఖాయం. రజనీకాంత్ పార్టీని ప్రకటించగానే ఆయనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు డీఎంకే నేతలు. తమిళనాడులో 39 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ ఒకే ఒక ఎంపీ సీటు దక్కింది. ఈ పరిస్థితి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఎంత లేదు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడులో 20 ఎంపీ సీట్లు గెలుచుకోవాలనేది కమల్నాథుల ఆలోచన. రజనీకాంత్ కలిసొచ్చినా లేక ఆయన మద్దతిచ్చినా బీజేపీ ఆశలు నెరవేరినట్లే. అలా కాకుండా రజనీ సొంత పార్టీ పెడితే బీజేపీ ఆశలు కూడా గల్లంతైనట్లే. అన్నాడీఎంకేను అనాథల్ని చేసిన మోడీ, అమిత్ షా దాని తాలూకు ప్రయోజనాల్ని పొందాలని భావిస్తున్నారు. రజనీకాంత్ వల్ల తమ ప్రయోగం విఫలమవుతుంటే మోడీ చూస్తూ ఊరుకుంటారా? రజనీకాంత్ సొంత పార్టీ పెడితే డీఎంకేతో పాటు బీజేపీ కూడా ఆయన శత్రువుల జాబితాలో చేరతారు. రాజకీయం అంటే తడిగుడ్డలతో గొంతు కోసే వ్యవహారం. రజనీకాంత్ది జాలిగుండె. ఆపద వచ్చింది అంటే తల్లడిల్లిపోతారు. చేతనైనంత సాయం చేస్తారు. కుట్రలు, కుతంత్రాలు తెలియవు. అలాంటి వ్యక్తి పాలిటిక్స్ లోకి వచ్చి పార్టీ పెట్టి లేదా ఏదైనా పార్టీలో చేరి రాజకీయంగా కాకలు తీరిన యోధుల్ని ఎదుర్కోగలరా? ప్రత్యర్థులు దాడి చేస్తే, ఆరోపణలతో ఆగం చేస్తే, విమర్శలతో విరుచుకుపడే సత్తా సూపర్ స్టార్ కు ఉందా? ఒక ఉప ఎన్నికల్లో గెలిచేందుకు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉన్న రాష్ట్రంలో రజనీకాంత్ ఆశించే మంచితనం, నీతి, నిజాయితీ లభిస్తాయా? దైవభక్తి, సానుభూతి మెండుగా ఉన్న రజనీ మనస్తత్వం కుళ్ళు, కుతంత్రాలతో కూరుకుపోయిన రాజకీయాలతో రాజీ పడుతుంది. ఒక్కసారి అడుగు పెడితే చాలు ఎంతటి మంచివాళ్లనైనా మార్చేయగల సత్తా రాజకీయాలకున్న మాట వాస్తవమే అయినా సూపర్ స్టార్ అందుకు సాహసిస్తారా?
తలైవా స్థాపించే పార్టీ తమిళనాడులో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో పాటు కొన్ని ప్రశ్నలను లేవనెత్తే అంశం కావచ్చు.